శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ న్యూస్ జై హింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు. ఆషాఢ పౌర్ణమి, దీన్ని మనము గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని అంటాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడాను వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆషాఢ మాసం, అసలు ఆషాఢ మాసం అంటే పున్నమి చంద్రుడికి దగ్గరగా పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉంటే ఆ మాసానికి ఆ నామం వస్తుంది. ఈ మాసానికి నామం ఎలా వచ్చిందంటే పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉండటం వల్ల ఈ మాసానికి ఆషాఢ మాసం అనేటటువంటి నామం వచ్చింది. మనకి ఆకా మావై అంటారు. ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖాలు ఇవి చాలా విశేషంగా చెప్పబడతాయి. ఈ 4 మాసాల్లో వచ్చేటటువంటి పౌర్ణమికి ఇంకా విశేషమైనటువంటి దైవీ శక్తులు ఎక్కువగా ఉంటాయి అని పెద్దల వాచ. సరే, ఈ ఆషాఢ పౌర్ణమి రోజున మనము వ్యాస భగవానుని యొక్క జన్మదినం కూడాను. మనకి ఆర్ష వాంగ్మయాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహనీయులు. అటువంటి వారిని మనం గురువుగా భావించి మనం ముందు ముఖ్యంగా ఈ రోజున చేసేటటువంటి స్నానం కానీ దానం కానీ ఏదైనా కానీ విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఎవరికైతే గురుకృప ఉండదో వారికి అన్నీ కోల్పోతారు అని చెప్పేటటువంటి మాట నేను చెప్పిన మాట కాదు, అది శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి మాట. ఎవరికైతే గురుకృప ఉండదో అటువంటి వారికి ధనమున్నా, ఎటువంటి శక్తి ఉన్నా, పేరు ప్రతిష్టలు ఉన్నా అన్నీ కూడా నిరర్థకములే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, యక్షర, కిన్నెర, కింపురుషాది చారణులు ఎవరి యొక్క అనుగ్రహము కూడా వారి మీద చాలా తక్కువగా ఉంటుంది అని పెద్దలు చెప్తుంటారు. అంటే గురువు యొక్క ప్రాధాన్యత అటువంటిది. గు అంటే చీకటి, రు అంటే ప్రకాశం. అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించేటటువంటి వారు గురువు. ఈ గురు పౌర్ణమి రోజున మనం ముఖ్యంగా వ్యాస భగవానుడు ముందు మొట్టమొదటిగా చేయవలసినటువంటిది ఏదైనా నదీ స్నానం చేయటం, ఆ తర్వాత మనకు చేతనైన రీతిలో దానం చేయటము, ఆ తర్వాత చేయవలసినటువంటి వ్యాస భగవానునికి మనం శక్తానుసారంగా పూజ చేయటం. అంటే మనకి ఆర్ష వాంగ్మయాన్ని ఇచ్చినందుకు గాను మనం కృతజ్ఞతని తెలుపుకోవటము. ఆ తర్వాత మనం పూజించవలసిన దక్షిణామూర్తిని గురువుగా పూజించబడినారు. అదేవిధంగా దత్తాత్రేయుల వారిని పూజించమని చెప్పారు. మనకి మొట్టమొదటి గురువులు మన తల్లిదండ్రులు కదా. మనం ఏ పని చేసినా అందుకనే చూడండి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్తారు కదా పెద్దలు. అదేవిధంగా ఈ రోజున వ్యాస భగవానుడిని మనం ఏ విధంగా పూజించుకోవాలంటే వ్యాస విరచితమైనటువంటి వాటిని మనం ఏదైనా సరే స్తోత్రాలని పారాయణ చేసుకోవటం, వ్యాస భగవాన్ని పూజ చేసి వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఈ విధంగా వ్యాస భగవానుడికి మనము కృతజ్ఞతాంజలిని సమర్పించుకుంటాం. కానీ ఇవాళ గురు శబ్దానికి అంటే గురువు అంటే నేను చెప్పాను, గు అంటే చీకటి, రు అంటే ప్రకాశం. మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించేటటువంటి వారి గురువు. కానీ ఇవాళ ఆ గురువు యొక్క అర్థాన్ని మనం మార్చేస్తున్నాం. ఏం గురువు ఏం చేస్తున్నావు అని అంటూ. గురువు యొక్క అర్థం ఇదంటే అందరికీ మరొక్కసారి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు. అదేవిధంగా మనకి ఎవరైతే ఉపదేశం ఇస్తారో గురువులు, ఉపదేశం ఇవ్వటం ఏమిటండి అని అంటే గురు ముఖత మనం తీసుకున్నటువంటి దీక్షలు కానీ ఏవైనా కానీ మంత్రాలు ఉపదేశం. ఇప్పుడు నాకు మా తాతగారు లక్ష్మీ గణపతి గౌరీ పంచాక్షరి మంత్రం ఇచ్చారు. ఇప్పుడు నాకు మా తాతగారు కాదు, నాకు గురువు గారు. ఆ గురువు గారిగా నేను భావన చేసి ఈ ఆషాఢ పౌర్ణమి రోజున నేను వారిని స్మరించుకోవాలి, చేతనైన రీతిలో వారికి నమస్కరించుకోవాలి, సత్కరించుకోవాలి. ఇది నా విధి. అదేవిధంగా ఎవరికైతే పూర్వము నుంచి వస్తున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏమిటంటే దేవాలయాల్లో కూడా మనకి శంకరాచార్యుల వారు ఉంటారు కదా. అక్కడ శంకరాచార్యుల వారి దగ్గర కూడాను గురువుగా మనకి జగద్గురువులు కదా వారు, వారికి కూడా మనం పూజ చేయాలి అని చెప్తారు. అయితే ఇంకా ఏకాదశి రోజున చాతుర్మాస్య వ్రతం చేసేటటువంటి పద్ధతి కొంతమంది ఉంటుంది. ఏదైనా అనివార్య కారణాల వల్ల చాతుర్మాస దీక్షని
ఏకాదశి రోజున ప్రారంభించినటువంటి వారు ఈ పౌర్ణమి రోజున, ఆషాఢ పౌర్ణమి రోజు నుంచి కూడా చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి మనం గమనిస్తే 4 మాసాలు కూడాను చాతుర్మాస్యం అంటారు. అంటే యతి యొక్క విధి ఏమిటి అంటే ధర్మ ప్రచారం చేయటం, తిరుగుతూ ఉండాలి. కానీ యతి తిరుగుతూ ఉండాలి కదండి, మరి 4 మాసాలు ఒకే చోట, అందుకనే చాతుర్మాస్య దీక్షని ఇవ్వటం జరుగుతుంది. వారి శిష్యులందరూ కూడా చాతుర్మాస దీక్ష అనేటటువంటి యతులకు ఇస్తారు. ఒకే చోట ఉండి ఈ 4 మాసాలు కూడాను శిష్య పరమాణుల్ని తయారు చేయటం కోసమని ఒకటి. రెండవది, మనం లౌకికంగా గమనిస్తే ఇప్పుడు వచ్చేటటువంటి ఆషాఢ మాసంలో తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి. అదేవిధంగా శ్రవణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి అందుకని మనకి ఈ వర్షాకాలం అంతా కూడాను వారు ఇబ్బంది పడకుండా ఒకే చోట ఉండేందుకు గాను మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటిది అనమాట. గురువులని మనము సత్కరించుకోవాలి, నమస్కరించుకోవాలి. స్వస్తి.